కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకి జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశాలు వీక్షిస్తున్న మీకు ఈ జీవం గల దేవుని యంత్రం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక పాట విని ఆలకిద్దాం. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని సందేశాన్ని ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. మన
ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన రోజున ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. అంశం ఏంటమ్మా? బావులు. బావి, ఇంగ్లీష్లో వెల్ అంటారు, హీబ్రూలో బీర్ అంటారు, గ్రీక్లో పేగే అంటారు. బావుల్ని కానీ ఈ బావులు మన ఆత్మీయ జీవితాన్ని పోల్చి గడిచిన కొన్ని రోజులు మనం మాట్లాడుకుంటూ వచ్చు. 6 రకాల బావుల గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు 7వ రకమైన బావిని గురించి మీతో మాట్లాడతాం. 7వ రకం బావి ఏంటంటే సొంత బావి. ఏం బావి అది? సొంత బావి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము తాగుము. నీ సొంత బావిలోని ఉబుకు నీళ్లు త్రాగుము. ఆమేన్. నీ సొంత బావి నీళ్లు తాగాలి అంటే అర్థం ఏంటంటే, సొంత బావి అంటే అర్థం ఏంటంటే సాక్ష్యము కలిగిన బావి. ఏ బావి ఇది? సాక్ష్యం. అంటే నీ సాక్ష్య జీవితాన్ని అనేకులకి పంచి పెట్టాలి అని అర్థం. దేవుడు నీ జీవితంలో చేస్తున్న మేళ్ళే కానీ, కార్యాలే కానీ, అద్భుతమైన కార్యాలే కానీ, స్వస్థత కార్యాలే కానీ ఏం చేయ తెలుసా? ఆ మేలు బట్టి అనేకులకి ఆ మేలు సాక్షాత్తుగా చెప్పినప్పుడు అనేక మంది నీ వద్దకి, నీ ద్వారా దేవుని సన్నిధికి నడిపించబడతారు. అందుకే నీ సొంత బావిలో నీళ్లు పానము చేయి అని అంటే. కానీ ఈ రోజున ఆ సొంత బావి నీళ్ళు అంటే అర్థం ఏంటంటే నువ్వు పొందుకున్న సాక్ష్యం, నువ్వు అనుభవించిన మేలులో అనేక మందికి తెలియపరచడం వల్ల అనేక మంది దేవుని మందిరానికి నడిపించబడతారు. కనుక సాక్ష్యం కలిగి ఉన్నావా? దేవుని పట్ల చేసిన మేలు అనేకులకు చెప్పగలుగుతున్నావా? దేవుని పట్ల చేసిన అద్భుత కార్యాలు అనేకులకు పంచగలుగుతున్నావా? నీ స్నేహితులకు, ఈ బంధువులకి ఈ సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఇక దేవుడి సన్నిధికి వెళ్ళటం వల్ల నీ మేలు పొందాను, ఆశీర్వదించబడ్డాననే ఒక సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలిగితే నువ్వు సొంత బావిలో నీళ్లు పానం చేసినట్లే. ప్రైజ్ ది లార్డ్. కనుక నువ్వు ఇంకా సాక్ష్యం చెప్పట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు సొంత బావిలో నీళ్లు త్రాగట్లా. నువ్వు త్రాగాలి. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే నువ్వు త్రాగాలి. దేవుడిని పట్ల చేసిన మేలులు అనేకులకి చెప్పగలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట, యెషయా గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును, తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచుండును. ఆమేన్. ఏం తాగుతారట? తన బావి నీళ్లు త్రాగాలి. బైబిల్ చెబుతున్న మాట తన బావి నీళ్లు. ఏ బావిది? సొంత బావి. అంటే సాక్ష్యం. ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞత కలిగి, ప్రతి విషయంలో ఒక సాక్షార్థమైన జీవితం కలిగి, ప్రభు కొరకు జీవించాలని ఒక బలమైన తీర్మానం కలిగి ఉండు. బైబిల్ చెబుతున్న మాట ఇది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సొంత బావిలో నీళ్ళు తాగా. ఒక సాక్షార్థమై బ్రతుకు, సాక్షార్థమై జీవించు. నీ జీవితంలో గొప్ప కార్యాలైన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది ఏం చేస్తారు తెలుసా? టీవీ కార్యక్రమం చూసి వాళ్ళు ఫోన్లో ప్రార్థన చేసుకొని గొప్ప గొప్ప మేలు పొంది వాళ్ళు ఏం చేస్తారంటే మరొకరికి నెంబర్ ఇస్తున్నారు. ఆ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోండి, దేవుడు అద్భుతం చేస్తాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళు ఫోన్ చేస్తుంటే మీకెవరు ఇచ్చారా మీ నెంబర్ అంటే పలానోళ్ళు ఇచ్చారా నెంబర్ చూస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే సాక్ష్యాలు చెబుతున్నారు. హల్లెలూయా. కనుక మీరు పొందిన మేలులో అనేకులకు సాక్ష్యం చెప్పటం వల్ల మీ జీవితంలో అంటే ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక సొంత బావి అంటే ఏం చెప్పాను? సాక్ష్యం. కనుక సాక్ష్యార్థమై నువ్వు జీవించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అంటాడు మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. కనుక నువ్వు పొందుకున్న ఆ రక్షణ ఉందే, నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు పొందుకున్న కార్యాలు, నువ్వు అనుభవించిన అనుభవాలు
వీటన్నిటినీ భయంతో వణుతో కొనసాగించి అనేకుల ఎదుట సాక్షార్థమై నిలబడాలి. హల్లెలూయా. అలా సాక్షార్థమై నిలబడితే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న సజీవుడైన యేసు. ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన ఎదుటి సాక్షార్థమై నిలబడగలిగితే నీ జీవితం ఇంకా ఆయన అనేకమైన గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. అందుకంటే సామెత గ్రంథం అంటే నీ సొంత బావి నీళ్ళు త్రాగో, సొంత సంఘాన్ని కనిపెట్టుకుని సంఘంలో నిలబడు. అలా నిలబడి సాక్షార్థమైన ఉండగలిగితే ఆయన నిశ్చయముగా నీ జీవితంలో గొప్ప కార్యాలైనా జరిగిస్తాడు. ఆమేన్. ఇప్పుడు 8వ బావి గురించి చెప్తా. 8వ బావి అదేం బావి తెలుసా? యాకోబు బావి. ఏం బావి అదే? యాకోబు బావి. చదవండి, మాట చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఆమేన్. చూసారా, ఒక రోజున ఒక ఎండ సమయంలో, మిట్ట మధ్యాహ్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక బావి దగ్గరికి వచ్చాడు. ఆ బావి పేరు యాకోబు బావి. ఆ బావి దగ్గరకు వచ్చి దాహం అవుతుంటే ఒక ఆమె, సమరయ స్త్రీ ఒక ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. అక్కడికి వస్తే ఆమె అడుగుతున్నాడు, అమ్మా దాహానికి నీళ్ళివ్వు అని అడుగుతుంటే ఆమె అంటది, అయ్యా నువ్వేమో యూదుడివి, నేనేమో సమరయ స్త్రీని, దాహానికి మనం ఎలా అడుగుతున్నావో, నీకు నాకు సాంగత్యం లేదు కదా, తోడుకోవడానికి చేతుకోవడానికి దగ్గర తాళ్ళు లేదా అని ప్రభువును ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. యాకోబు బావికి నీ పెట్టిన పేరేందంటే రక్షణకి సాదృశ్యమైన బావి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజున రక్షింపబడుతున్నావా? యేసుక్రీస్తును నమ్ముకున్నావు కానీ, యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నావు కానీ, దేవుని కొరకు జీవించాలన్న ఒక ఆశ నీలో కలుగుతుందా? నువ్వు రక్షింపబడాలి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. బాప్తిసం పొంది ప్రభు కొరకు జీవించాలని ఒక తీర్మానం కలిగి ఉండాలి. ప్రభు దాహానికి మన నీళ్ళు అడుగుతుంటే ఏమేమేమో చెప్తా ఉంది. ఈ రోజున అనేక మంది ఏంటమ్మా ప్రార్థనకు రాలేదంటే వాళ్ళు కూడా ఏమేమో చెప్తుంటారు సాకులు. ఏమన్నా నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వట్లేవే, నువ్వే యూదుడివి, నేనే సమరయుని, నీకు ఎలా ఇస్తాను నీళ్ళు, నేను ఇవ్వరా అంట. ఆ ప్రియమైన దేవుని పెట్టారా అని అంటది. ఒక మాట అంటది. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. ఆమేన్. చూసారా ఆ మాట? చూసారా? ఏమయ్యా మాకు నీళ్ళు త్రాగటానికి ఇచ్చాయి కదా, ఆయన కంటే గొప్పవాడు అనుభవ, మా యాకోబు కంటే గొప్పడా, మా యాకోబు పితరుడు కంటే గొప్పవాడివేనా అని ప్రభునామే అడుగుతాం. నీళ్ళు ఇకపోగా మన ప్రశ్నల మీద ప్రశ్నలు. ఈ రోజున అమ్మ బాప్తిసం తీసుకోమా అని అంటే ఇప్పుడు కాదులేండి, పళ్ళన్నీ ఊడిపోయినాయి, ముసలాకి పళ్ళన్నీ ఊడిపోయినాయి. మాసం మొక్కితే ఆ దవడ ఈ దవడ వేసి నవ్వులుతూ ఉంటుంది కానీ మొక్కల వాళ్ళతో సాపు. మాసం మొక్కు తిని మనసు మాత్రం సాగలేదు కానీ బాప్తిసం మొందమంటే ఇప్పుడే కాదండి అంటది. ఇక్కడ చూడండి, ఈ రోజున ఇక్కడ కూడా అంతే పరిస్థితి జరుగుతుంది. ప్రభువును మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతుంటే నువ్వు మా యాకోబు కంటే గొప్పవాడివా, మా పితరుల కంటే గొప్పవాడివా, మీకు మాకు పడదు కదా, మీకు మాకు సాంగత్యం లేదు కదా అని చెబుతా ఉంది. ప్రశ్నలు. ఆ ప్రియమైన దేవుని పెట్టారా, నీ ప్రశ్నలన్నీ పక్కన పెడితే నీకు రక్షణ ఇవ్వగలిగిన వాడు నీ పక్కన నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆదరించగలిగిన వాడు నీతో మాట్లాడుతున్న సంగతి ఆమెకు అర్థం కావట్లా. ఈ రోజున దేవుని యొక్క వాక్యము నిన్ను ఆదరిస్తుంది. దేవుని యొక్క వాక్యము నీకు స్వస్థతనిచ్చింది. దేవుని వాక్యం నీ జీవితాన్ని అక్షరాల బాగు చేయగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యాన్ని వింటే నీ జీవితం మార్పు కలగాలి, మార్పు చెందాలి. నీ బ్రతుకులు, నీ జీవితాలు ఎప్పుడైతే మార్పు చెందుతాయో దేవుని కొరకు నువ్వు జీవించడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ రక్షణ బావి దగ్గరికి ప్రభు వస్తే ఆమె ఏవేవో మాటలు చెప్తుంది, పనికిమాల మాటలు చెప్తుంది. ఆ ప్రియమైన దేవుని పెట్టారా, దేవుని సన్నిధికి వచ్చిన మనం పనికిమాల మాటలు చెప్పకూడదు, దైవ సమానమైన మాటలు మనం మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండము
49వ అధ్యాయము 18వ వచనం చదువు. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. ఆమేన్. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఆమెను ఎత్తుక్కుంటా ప్రభు బావి దగ్గరికి వెళ్తే ఆ ప్రశ్న ఈ ప్రశ్న లేస్తుంది, కానీ ప్రభువుని గురించి అసలు తెలుసుకోవట్లా. కానీ ఇక్కడ అంటాడు, ఆది కాండంలో అంటున్నాడు, యెహోవా నీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజున ఆయన కొరకు ఎదురు చూసే అనుభవం ఉండాలి. ఆయన ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు దర్శిస్తాడా, నన్ను ఎప్పుడు బాగు చేస్తాడా, నిన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడా అనే విషయం ఎదురు చూస్తూ ఉండాలి. కానీ ప్రభు వచ్చి ఆమెను పలకరిస్తున్నా ప్రభు గురించి ఆమె పట్టించుకోవట్లా. రకరకాల ప్రశ్నలు, ఆ ప్రియమైన దేవుని పట్ల ప్రశ్నల వల్ల నీ జీవితం ఆశీర్వదించబడదు. దేవుని వైపు చూడగలిగితే, దేవుని వైపు ఎదురు చూడగలిగితే, దేవుని విషయంలో నమ్మగలిగితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలైన జరిగిస్తాడు. ఆ బావి యాకోబు బావి ఏంటో తెలుసా? రక్షణకు సాదృశ్యమైన బావి. రక్షింపడాలి. అందుకే యెహోవా ఇచ్చు రక్షణ కొరకు నీ ఎదురు చూస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొక వాక్యం చదువుకో. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడనో చూడరు. ఆమేన్. ఏమంటాడు తెలుసా? మోషే ఏమంటాడు తెలుసా? మీకు యెహోవా మీకు కలుగుజేయ రక్షణని మీరు ఊరక నిలుచుండి చూచుకోండి. హల్లెలూయా. కనుక ఆయన నమ్మగలిగితే, ఆయన సన్నిధిలో నిలవగలిగితే ఆయనంటే మీకు రక్షణను కలుగు చేస్తారంట. మీ జీవితంలో కాపుదల కలిగిన వాడు, మీ జీవితంలో ఆదరణ కలిగిన వాడు, రక్షణ కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న సజీవుడైన యేసు కొనగడిగా చెప్పాలా. కనుక ఈ రోజున వాక్యం అంటే నీ జీవితాన్ని మార్చగలిగిన ప్రభు దగ్గరికి నువ్వు వచ్చావని సంగతి మర్చిపోగాక, నా రోగాన్ని బాగు చేయగలిగిన దేవుడి దగ్గరికి వచ్చావని సంగతి మర్చిపోగాక, నీ జీవితాన్ని దీవించగలిగిన నా ప్రభు దగ్గరికి వచ్చావని సంగతి మర్చిపోక, ఆయన ఇచ్చే రక్షణని ఓపికతో కనిపెట్టాలి. ఆయన నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తానికి ఆయన రక్షణ ఇవ్వగలిగిన వాడు. కానీ ఈ రోజున నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను లేని బావిలాగా ఉండకుండా, మూతవేయబడి బావిలాగా ఉండకుండా, ప్రభు కొరకు దాహం తీర్చే బావిలాగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. దేవుని పడే దాచగల బావిలాగా నువ్వు మార్చబడా. యాకోబు బావి దగ్గరకు వచ్చి రకరకాల ప్రశ్నలు, రక్షణ సాదృశ్యంగా ఉంది ఇక్కడ. రక్షింపబడో, బాప్తిసం పొందో, ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తారని ఒక తీర్మానం కలిగి జీవించే రోజున ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం అని దేవుని వాక్యం చెప్పు. ఆ వాక్యం చదువుకో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇప్పుడే ఇదే రక్షణ దినము. ఆమేన్. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంకెంతకాలానే ఉంటావు? రా, యాకోబు బావి దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభు అంటున్నాడు, ఏమమ్మా నీవు ఇచ్చి నీళ్ళు త్రాగితే మరల తప్పుకుంటావు, కానీ నేను ఇచ్చి నీళ్ళు త్రాగితే అన్నడికి వాడు తప్పుకోను అనగా ఆమంటుంది, అయ్యా ఆ నీళ్ళు ఆగి బాబా, నీళ్ళు ఆగి బాబా అని ప్రభుని భక్తులాడుతుంది. ప్రభు అంటాడు, ఆ నీళ్ళు ఇక్కియాలంటే నీ భర్తను తీస్తారా, ఆ భర్తను తీస్తారా, మనం బెక్కమాకు వేసుకుని వద్దా. అప్పుడు ప్రభు అంటాడు, నీకు 5గురు భర్తలు, ఇప్పుడున్న వాడు కూడా ఈ వాడు. అప్పుడు ఆమె మెస్సయ్యని గ్రహించి ఊర్లోకి పరిగెత్తి సమరయ ప్రాంతపు వారు మొత్తాన్ని తీసుకొని ప్రభు దగ్గరికి నడిపించింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కటే వెళ్ళింది, ఊరిని కదిలించి తీసుకొచ్చింది బావి దగ్గరికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రక్షణకు సాదృశ్యమైన బావి. అనేక మందిని ఆమె రక్షింపబడుతుంది కాదండి, ఊరు రక్షింపబడేటట్టు చేసింది సమరయ స్త్రీ. అప్పుడైతే దేవుని పెట్టారా, ఆ యాకోబు బావి దగ్గర నా ప్రభు వేచి ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నా ప్రభు నిలిచి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షింపబడతావే కాదు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ బంధువులు, తోబుట్లు అందరూ రక్షింపబడాలి, రక్షణలకు నడిపించాలి. ఒక రక్షణకు సాదృశ్యమైన ఆ బావి దగ్గరికి రా. యాకోబు బావి దగ్గరికి నా ప్రభు వచ్చాడు. ఈరోజు నీ ఇంటికి రావాలంటే, నీ పిల్లల దగ్గరికి రావాలంటే,
నీవు రక్షణ పొందగలిగి ఉండాలి. దేవుడి కొరకు జీవితంలో ఒక తీర్మానం కలిగి ఉండగలిగితే ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలైన జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ బావులు ఆత్మ సంబంధమైనవి. 8 రకాల బావుల గురించి మనం మాట్లాడు. మొదటిది నీళ్ళ లేని బావులు, నామకార్థ క్రైస్తవులకి సాదృశ్యం. రెండోది పూడ్చివేయబడిన బావి, సాక్ష్యాన్ని దాచుకుంటూ ఉంటారు. మూడోది మూతవేయబడిన బావులు, దేవుని వాక్యం ఉరుగుబార్చారు. నాలుగోది దాహం తీర్చిన బావి. ప్రేసరా కనుక అనేకులకు దేవుని యొక్క వాక్యం ప్రకటించాలన్న ఒక దాహం నీకు ఉండాలి అని. 5వ బావి మోషే బావి, అంటే ప్రమాణం చేసిన బావి, దేవుని పట్ల నిబంధన నెరవేర్చే బావి అని చెప్పి. 6వ బావి దేవుని బిడ్డలు దాచి వచ్చిన బావి. దేవుని దైవజన్ని ఇంట్లో చేర్చుకోగలిగితే, నీ ఇంటికి పిలవగలిగితే ఆయన నీ పట్ల మేలు దాచి ఉంచాడు. హల్లెలూయా. క్షేమాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. 7వ బావి సొంత బావి, అంటే సాక్ష్యాన్ని కలిగి ఉండవలసిన బావి. నువ్వు సాక్ష్యం కలిగి అనేకులకి నీ సాక్ష్యాన్ని చెప్పగలిగిన. 8వ బావి యాకోబు బావి, రక్షణకి సాదృశ్యమైన బావి. కనుక నీవు, నీ కుటుంబం, నీ పిల్లలందరూ దేవుని కొరకు రక్షింపబడి దేవుల్లో ఎదిగి దేవుని ఫలించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభువుని ఆత్మీయ జీవితం నీ కొరకు సమర్పణ కలిగి నీ కొరకు జీవిస్తాను ప్రభువా అని ఒక బలమైన తీర్మానం కలిగి ప్రార్థన చేసుకున్నాం. అందరు తల వచ్చండి, కలుమండి, తీర్మానం కలిగి ప్రార్థించాం. ఒక బలమైన తీర్మానం కలిగిన వారై దేవుడి కొరకు జీవితంలో తీర్మానం కలిగి ప్రభు మా జీవితాన్ని కొరకు సమర్పించుకుంటున్నాం ప్రభు. ఒక రక్షణ సాదృశ్యంగా, క్షేమకరాన్ని సాదృశ్యంగా ప్రభు, ప్రమాణ సాదృశ్యంగా ప్రభు, నీ కొరకు నమ్మకం కలిగి జీవితాలు జీవితానికి తీర్మానం కలిగి ఉన్నాం ప్రభు. మమ్మల్ని క్షమించు, నీ కొరకు సాక్షి నిలబడటానికి, క్షేమమైన మేలు కలిగి జీవించడానికి ప్రభు. మిమ్మల్ని దాస్తున్నందుకు ఆయనకి స్తోత్రాలు వేస్తాయా. నీ కృపను బలపరచమని ప్రార్థన చేస్తున్న ప్రభునికి స్తోత్రాలు. ఎంతమంది బలహీనతలను చేపెట్టుకున్నారు ప్రభా. ప్రతి మైగ్రేటర్, ప్రతి స్పాండెంట్, ప్రతి అపెండిక్స్ పెయిన్ ఇప్పుడు లాంగ్ టచ్ మాస్టర్ ఆఫ్ జీసస్ ఫ్రీగా జ్ఞాపిస్తున్నా ప్రభా. ప్రతి హెచ్ఐవి పేషెంట్ హీల్ చేయమని ఆఫ్ జీసస్, ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి షుగర్ నార్మల్ రిపోర్ట్లు గాకరా జ్ఞాపిస్తున్నా ప్రభా. కిడ్నీ వాళ్ళు కరిగిపోయిన జ్ఞాపిస్తున్నా కలబా ఏసు శక్తిని రేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి మోకాలు, ప్రతి నడునొప్పి ప్రభా ఇప్పుడు వేస్తున్న ప్రతి నడునొప్పి ఈడిపిస్తున్నది స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రతి గుండె చేతులు బాగు చేస్తున్నందుకు ఆయన స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రతి థైరాయిడ్ సమస్య నుంచి విడిపిస్తున్నది ఆయనకి స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. నేను గర్భాలను ఇప్పుడు గర్భాలు ఓపెనవని గాకరా జ్ఞాపిస్తున్నా తండ్రి. గర్భిణీ సుఖమే డెలివరీ తీస్తున్నది ఆయనకి స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. ప్రతి విధ ఫలిత ప్రత్యాత్మ చీకటి శక్తి ఇంట్లో వచ్చి ప్రతి పని ఇప్పుడు బంధిస్తున్న ప్రభావం కొంటున్నారు. ఏ రోగంతో బాధ, ఏ సమస్య బాధపడుతున్నారు ఇప్పుడు ఏ శ్రీకృష్ణంలో ప్రతి సమస్య నుంచి రోగం విడిపిస్తున్నారు. ఉద్యోగం దాయిత్యం చదువుకున్న బిడ్డలకు చదువులో ఉన్నత పరిస్థితి కలుగు చేసి నీ బలమైన అభిషేకం జ్ఞాపిస్తున్నగా నీ బలమైన కార్యాలు జరిగించమని నిజరైనామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి, ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి.
మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబర్ 8008886257. మీకు నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ N. Johnson, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.